అది రామపురం అనే గ్రామం. ఆ గ్రామంలో శంకరయ్య, చంద్రయ్య అని జమీందారు అతని భార్య అయినటువంటి పుష్పలతతో కలిసి జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. బాబాయ్, డబ్బు అవసరం ఉంది. మీరేమైనా సర్దుబాటు చేయగలరా? తప్పకుండా చేస్తాను. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను? నువ్వు చేసే ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబాయ్. నేను ఇచ్చే డబ్బుకి ఇదిగో ఈ నోటు మీద డబ్బులు తీసుకుంటున్నట్లు సంతకం చేసి ఇవ్వు. అదేంటి బాబాయ్, నా దగ్గర సంతకం అడుగుతున్నావు? నేను నీకు వరసకి కొడుకునవుతాను. నువ్వు చెప్పింది నిజమే రామయ్య. నేను వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇచ్చిన డబ్బుకి కాగితం రాయించుకుని తీరాల్సిందే. అదేంటి బాబాయ్ అలా అంటావు? ఊర్లో అందరికీ నువ్వు అడిగినది లేదనకుండా దానం చేస్తావు. అలాంటిది సొంత మనిషిని వచ్చి అడిగితే నా దగ్గర కాగితం రాయించుకుంటున్నావు? నేను వాళ్ళకిచ్చేది దానం. బిచ్చగాళ్ళకు చేస్తారు. అయిన వాళ్లకు బిచ్చం వేయలేం కదా. అందుకే నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు కాగితం రాసి ఇవ్వు. సరే, నువ్వు కాగితం అడుగుతున్నావు కదా, కనీసం నోటి మాట మీద అయినా సరే నమ్మకం ఉంటే నాకు ఈ సమయంలో సహాయం చెయ్యి. నోటి మాట మీద డబ్బులు ఇవ్వడం అంటే నీటి మీద మాటలు రాయటంతో సమానం. నాకు దానికి అర్థం కాలేదు. నువ్వు ఎప్పటి వరకు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చావా? ఆ, నేను చాలా మందికి ఇచ్చాను. వాళ్ళు కనుక ఇప్పుడు నాకు ఇచ్చి ఉంటే ఈ రోజు నేను నీ దగ్గరికి వచ్చేవాడిని కాదు. చూసావా, అంతమందికి నోటి మాట మీదే డబ్బులు ఇచ్చావు. ఒకళ్ళు కూడా నువ్వు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అందుకే నోటి మాట మీద నేను డబ్బులు ఇవ్వలేను. సరే బాబాయ్, నేనిక వెళ్తాను. సరే, మంచిది. అమ్మని నాన్నని అడిగానని చెప్పు. కాసేపటికి అక్కడికి చంద్రయ్య భార్య వచ్చి, ఎవరితోనండి మాట్లాడుతున్నారు? నా తమ్ముడు కొడుకు వచ్చాడు. వాడితోనే మాట్లాడుతున్నాను. మరి ఉండకుండా వెళ్ళిపోయాడేంటి? వచ్చిన పని అవ్వలేదు, అందుకని వెళ్ళిపోయాడు. కనీసం మీరు భోజనానికైనా ఉండమని చెప్పొచ్చు కదా. తను అడిగింది నేను ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఉండేవాడు. వచ్చిన పని కాదు అని తెలిసిన తర్వాత ఎవరైనా ఎందుకుంటారు? ఏం పని మీద వచ్చాడిప్పుడు? అతనికి కొంత ధనం కావాలని వచ్చాడు. నేను సరే ఇస్తాను, డబ్బులు తీసుకుంటున్నట్లుగా నోటు రాసి ఇవ్వమని చెప్పాను. ఆ మాట నచ్చలేదు. మీరు ఎంతమందికి దానాలు చేస్తారు? మీ తమ్ముడు కొడుకు వచ్చి అడిగితే అతని దగ్గర నోటు అడిగారా? అసలిదేమన్నా మంచి పద్ధతా? నేను ఊర్లో జనాలకు ఇచ్చేది దానం. అంటే ఒకసారి ఇచ్చిన తరువాత దానిని తిరిగి మనం ఆశించకూడదు అని అర్థం. వాడు కూడా నా దగ్గర నుంచి దానం పొందాక మరలా రాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? బిచ్చగాళ్లకు చేసేదానిని దానం అంటారు. అంతేగాని అయిన వాళ్లకు చేస్తే అది దానం కాదు. మీకు ఇంత జ్ఞానోదయం ఎప్పుడైంది? ఒకప్పుడు మీరడిగిన వాళ్లకు లేదు అనకుండా ఎన్నో దానాలు చేశారు. అందులో అయినవాళ్లు ఉన్నారు, పరాయివాళ్లు ఉన్నారు. అప్పుడు రాని అడ్డంకి ఇప్పుడెందుకొస్తోంది? అది ఒక పెద్ద కథ. అది చెప్పాలి అంటే చాలా సేపు అవుతుంది. పర్వాలేదులేండి, చెప్పండి. నాకు తెలుసుకోవాలనుంది. సరే అయితే చెబుతా విను. నీకు గుర్తుందా, మనం కొన్ని నెలల క్రితం అందరికీ అన్ని దానాలు ఇచ్చి ఆస్తులన్నీ పోగొట్టుకుని జీవించిన రోజులు? నాకెందుకు గుర్తులేదండి, అన్నీ గుర్తున్నాయి. మనం ఆస్తులన్నీ పోగొట్టుకుని నిలువ నీడ లేకుండా రోడ్డు మీదకి వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు మనం ఊరి చివర ఉన్నటువంటి పాడుబడ్డ గుడి దగ్గర పూరి గుడిసె వేసుకుని జీవించేవాళ్ళం. ఒకరోజు పనిమీద పొరుగురు వెళ్ళినప్పుడు తన స్నేహితుడు భద్రయ్య కనిపించాడు. అసలు అప్పుడు ఏం జరిగింది అంటే, ఏం చంద్రయ్య ఇలా వచ్చావు? నిన్ను చూసి పోదామని వచ్చాను. ఎలా ఉన్నావు ఇప్పుడు? ఆ, నేను బాగానే ఉన్నాను. కాకపోతే మా ఆవిడ ఆరోగ్యమే అంతంత మాత్రమే ఉంది. ఏం జరిగింది? ఏముంది, కొడుకు ఇంటికి రావడం లేదు అని దిగులు వేసుకుని మంచం పట్టింది. మీ అబ్బాయికి ఏం జరిగింది? ఏముంది, తాగి జోదానికి అలవాటు పడ్డాడు. అసలు ఇంటికి కూడా రావడం లేదు. వాడి గురించి ఆలోచిస్తూ ఈవిడ ఆరోగ్యం పాడు చేసుకుంది. ఓ, అలాగా. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు మీ అబ్బాయి? ఇప్పుడు వాడి గురించి ఎందుకు లేరా, నువ్వు చెప్పు. ఏముంది చెప్పడానికి? అవసరమని అడిగిన ప్రతి ఒక్కరికి లేదు అనకుండా దాన ధర్మాలు చేశాను. దాంతో ఆస్తులన్నీ కరిగిపోయాయి. అరరరే, ఇదంతా ఎప్పుడు జరిగింది? ఒక్క మాట చెబితే ఏదో ఒక రకంగా సహాయం చేసేవాడిని. ఇప్పుడు నీ సహాయం కోసమే వచ్చాను.
హ్మ్, మావాడు ఆస్తులన్నీ తాగి జూదమాడి పోగొట్టాడు. ఓ అలాగా. సరే అయితే నేను ఇంకా ఎవరినైనా అడుగుతాను. సరే నువ్వు వెళ్ళడానికి డబ్బులు ఏమైనా ఇవ్వమంటావా? వద్దులే భద్రయ్య, నీవే చాలా ఇబ్బందుల్లో ఉన్నావు. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు. ఇంకొక మాట చెబుతాను, ఏమీ అనుకోవు కదా? చెప్పు భద్రయ్య, నా స్నేహితుడివి, ఏం చెప్పినా నా మంచి కోసమే చెబుతావు కదా. సరే, ఇంకెప్పుడు మన మధ్య ధనానికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తమాకు. సరే, ఇక నేను బయలుదేరుతాను. చంద్రయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. తనకి ఒక విషయం చెప్పడం మరిచిపోయాను అని వెనక్కి వెళ్ళాడు. కాని అప్పటికే అక్కడ భద్రయ్య, అతని భార్య మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు చంద్రయ్య అక్కడే ఆగిపోయాడు. అప్పుడు భద్రయ్య భార్య భద్రయ్యతో, ఎవరితోనండి మాట్లాడుతున్నారు? ఇంకెవరు? నా స్నేహితుడు చంద్రయ్య వచ్చాడు, వాడితోనే మాట్లాడుతున్నాను. మరి ఎక్కడ ఉన్నారు అన్నయ్యగారు? ఇంకెక్కడ ఉంటాడు? వెళ్ళిపోయాడు. వచ్చిన పని అవ్వదు అని తెలిసింది, ఇక చేసేది లేక వెళ్ళిపోయాడులే. ఏం పని మీదొచ్చారు? ఓహో, నీకు తెలియదు కదా? అయిన వాళ్ళకి కాని వాళ్ళకి దానాలు చేసి ఆ ఆస్తులు అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఇప్పుడు నిలువ నీడ లేకుండా కట్టుబట్టలతో బయట తిరుగుతున్నాడు. అవునండి, ఆయన గనక సహాయం చేయకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. మరి ఆయనకు ఏమైనా సహాయం చేయకపోయారా? ఓసేయ్, నీకసలు కొంచెమన్నా బుద్ధుందా? అలా దానాలు చేసే వాడు అడుక్కు తింటున్నాడు. ఇప్పుడు నన్ను కూడా దానాలు చేసి వాడిలాగా ఒక బొచ్చ పట్టుకొని ఊరంతా అడుక్కు తినమంటావా? నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. మనకు సహాయపడ్డారు కదా, వాళ్ళకి ఈ సమయంలోనే మన అవసరం చాలా ఉంది. ఓసే బుద్ధి తక్కువదానా? వాడి రక్త సంబంధీకులే వాడికి సహాయం చేయకుండా వాడి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే మరలా వాళ్ళ నెత్తికెక్కి కూర్చుంటాడు అని. అర్థం కాలేదండి. మీరేం చెప్పారు? హా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయనకు ఎవరైనా వత్తాసు పాడారనుకో, ఈయన వెళ్ళి వాళ్ళ కొంపలో తిష్ట వేస్తాడు. ఎన్ని రోజులు ఉంటాడో మహానుభావుడు, వాళ్ళకి తెలీదు. అందుకే అయిన వాళ్ళు ఎవ్వరూ దగ్గరకు రానివ్వడం లేదు. ఇలాంటి వాళ్లకు కూడా కష్టాలిస్తాడని దేవుడు నాకు ఈరోజే తెలిసిందే. బ్రతికినంత కాలం పేరు కోసం గొప్ప కోసం ఉన్న ఆస్తినంతా దానాలు చేశాడు. ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఇన్ని రోజులు సంపాదించిన పేరు ఏమైనా ఈ రోజు కూడు పెడుతుందా ఏంటి? ఈరోజు వీడికి లేక వీడే అడుక్కు తింటున్నాడు. అది కాదండి, నేను చెప్పేదేంటంటే. సర్లే, బాధపడింది చాలే కాని పొయ్యి ఇంట్లో నీ పని నువ్వు చూసుకో. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విని చంద్రయ్య అక్కడ్నుంచి బయలుదేరాడు. మధ్యలో తనకు భద్రయ్య కొడుకు సింగన్న కనిపించాడు. ఏంటి బాబాయ్, ఎలా ఉన్నారు? మీ గురించి నేను విన్నాను, చాలా బాధగా ఉంది. అయిపోయిన దాని గురించి ఇప్పుడు తలుచుకుని ఏమి ప్రయోజనం? అన్నట్టు నువ్వు ఆ తాగుడు మానేసి మీ నాన్నగారు చెప్పినట్లు చేయవచ్చు కదా. అదేంటి బాబాయ్ అలా అంటారు? నీ గురించి బెంగపడి మీ అమ్మ మంచం పట్టిందని విన్నాను. అసలు ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు? నేను తాగడమేంటి, మా అమ్మ మంచాన పడడం ఏంటి? నేను మీ ఇంటికి వెళ్ళాను, కొంచెం డబ్బు అవసరమయ్యి. అప్పుడు మీ నాన్నగారు నువ్వు తాగుడకు అలవాటయ్యావని, అది చూసి తట్టుకోలేక మీ అమ్మ మంచాన పడింది అని, నువ్వు ఆస్తినంతా జూదంలో పోగొట్టావు అని చెప్పాడు. అయ్యో, మీతో పరిహాసం చేసి ఉంటాడు బాబాయ్. అయినా ఇప్పుడు మీకు ఏం సహాయం కావాలి? చెప్పండి, నేను చేసి పెడతాను. ఆ మాట వినగానే చంద్రయ్యకు నోట మాట రాలేదు. తను ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వచ్చేస్తూ ఉంటాడు. సింగన్న చాలాసేపు పిలిచాడు. కాని చంద్రయ్య వెనక్కి తిరిగి చూడలేదు. అప్పటికే చాలా పొద్దుపోయింది. చంద్రయ్య ఉదయం నుంచి ఏమీ తినకపోవడం చేత, తిరిగి తిరిగి బాగా అలసిపోవడం చేత నిద్ర వచ్చి పక్కనే ఉన్నటువంటి మర్రిచెట్టు కింద నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి ఒక సన్యాసి ఎదురుగా కనిపించాడు. ఆ సన్యాసితో చంద్రయ్య, ఏంటి స్వామి నన్నే చూస్తున్నారు? అదృష్టాన్ని పక్కన పెట్టుకుని దరిద్రం కోసం ఊరంతా వెతుకుతున్నావు. మీరేమి చెబుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులన్నీ ఈ మర్రి చెట్టు త్వరలోనే ఉన్నాయి. కానీ నువ్వేమో అవి వదిలేసి ఊర్లో అందరి దగ్గర డబ్బుల కోసం వెతుక్కుంటున్నావు. మీరేం చెబుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. మా తాత ముత్తాతలు ఏంటి, మా ఆస్తులు ఆ ఈ త్వరలో దాయడమేంటి? అవును నాయనా,
మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులన్నీ ఈ తొర్రలోనే ఉన్నాయి. సన్యాసి చెప్పినట్లుగా చంద్రయ్య చెట్టు త్వరలో చెయ్యి పెట్టి బయటకు తీశాడు. అతని చేతిలో ఒక ఉంగరం కనిపించింది. అది చూసిన చంద్రయ్య, ఏంటి స్వామి, ఆస్తులు అన్నారు, చూస్తే చిలుము పట్టిన ఈ ఉంగరం ఒక్కటే ఉంది. అదే నాయనా, మీ తాత ముత్తాతలు నీకోసం సంపాదించి పెట్టిన ఆస్తి. నాకు ఏమీ అర్థం కావడం లేదు స్వామి. మా తాత ముత్తాతలు జమీందారులు, అలాంటిది వారు ఇలాంటి వస్తువులు ఎలా ముట్టుకుంటారు? మీ తాత ముత్తాతలు మనస్ఫూర్తిగా కష్టపడి సంపాదించి దానం చేసింది ఇది ఒక్కటే నాయనా. ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది? నువ్వు ఎప్పుడైతే కష్టపడి సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తావో అప్పుడే ఈ ఉంగరం బంగారంలా మారుతుంది. అప్పుడు నువ్వు వద్దన్నా ధనం నీ వద్దకు చేరుతుంది. సరే స్వామి, మీరు చెప్పినట్లుగానే చేస్తాను. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. తెల్లతెల్లవారుతున్న సూర్యకిరణాలు తన మీద పడ్డంతో మెలకువ వచ్చింది. లేచి చూస్తే అక్కడ సన్యాసి నాకు కనిపించలేదు అని చెప్తాడు. ఏంటి, ఇప్పటివరకు నేను కలగన్నానా? అయితే నా కలలో కనిపించిన మర్రి చెట్టు ఇదే. ఈ త్వరలో ఉంగరం ఉంటే ఆయన చెప్పినట్లే చేసి చూడాలి. సన్యాసి కలలో చెప్పినట్లుగానే తను త్వరలో నుంచి ఉంగరాన్ని బయటకు తీసి చూశాడు. అచ్చం కలలో కనిపించినట్లుగానే ఉంది ఆ ఉంగరం. అయితే ఇన్ని రోజులు నేను దాన ధర్మాలు చేసింది మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు. అంతేకాని నేను ఏనాడు కష్టపడి ఎరగను. కష్టం అంటే ఏంటో కూడా తెలియదు. సన్యాసి చెప్పినట్లుగా నేను కష్టపడి పనిచేసి వచ్చిన ధనంతోనే మంచి కార్యాలు చెయ్యాలి. ఇది జరిగింది. ఆ రోజు ఆ సన్యాసి నాకు కలలో కనిపించి చెప్పాడు. అందుకు మీరు ఏం చేశారు? నేను ఇదే గ్రామంలో కొంత భూమిని వ్యవసాయానికి తీసుకుని కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించినటువంటి దానాన్ని ఆకలితో ఉన్నటువంటి వారికి కడుపు నిండా భోజనం పెట్టి అవసరం ఉన్న వారికి ధనాన్ని దానంగా ఇచ్చాను. అయితే సన్యాసి చెప్పినట్లుగా ఆ తర్వాత ఆ ఉంగరం బంగారంగా మారిందా? అవును, ఆయన చెప్పినట్లుగానే ఆ ఉంగరం బంగారంగా మారింది. అంతేకాదు, ఆ రోజు నుంచి నేను ఏ కార్యం తలపెట్టినా అది పదంతలు ఆదాయాన్ని ఇచ్చేలా కలిసి వచ్చింది. మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకు కలిసి రాలేదన్నమాట. అంతేలేండి, మీ మగాళ్ళు ఎప్పుడూ భార్య గొప్పతనాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు వచ్చిన మా తమ్ముడు కొడుకు కూడా ఒకప్పుడు మనం సర్వం కోల్పోయి కష్టపడుతున్నప్పుడు మన ఇంటి ముఖం కూడా చూడలేదు. కానీ ఈరోజు అవసరం ఉంది అని మన ఇంటి గడప తొక్కాడు. నేను అతను వచ్చినందుకు కూడా ఏమీ అనుకోలేదు. ఎందుకంటే మనకి వాడు తప్ప ఇంకెవరూ లేరు. మరైతే డబ్బులు ఇచ్చి పంపొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమే. డబ్బులు ఇవ్వవచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. దానికి తోడు అన్నదమ్ములైనటువంటి మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అది మీరు ఎలా చెప్పగలరు? ఇప్పుడు వీడు డబ్బులు తీసుకువెళతాడు. ఆ తరువాత వాడికి ఇవ్వాలి అని అనిపించదు. ఒకవేళ నేను అడిగినా వాడు మొహం తిప్పుకుని వెళ్తాడు. లేకపోతే ఏదో ఒక అబద్ధం చెబుతాడు. అదే విషయం మా తమ్ముడికి తెలిసినా వాడు కూడా పట్టించుకోడు. ఆస్తులు ఎన్నున్నా అవసరంలో ఒక్కరు కూడా మనకి సహాయం చేయరు. సర్లేండి, భోజనానికి సమయమైంది, లోపలికి రండి. ఆ, ఈరోజు ఆతిథ్యానికి ఏ ఒక్క అతిథి రాలేదు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. ఒక్క రోజుకి ఏమీ కాదులేండి, మీరు వచ్చి భోజనం చెయ్యండి. అలా కాదు, మనస్ఫూర్తిగా నేను సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని ఇలా అన్నదానానికి ఉపయోగిస్తున్నాను. అందువలనే మనం ఈరోజు ఈ స్థితికి వచ్చాము. మనం పెట్టే అపాత్రదానాన్ని మనం పెట్టే అపాత్రదానాన్ని బట్టి భగవంతుడు కూడా మనకి అమితంగా పెట్టే మనసుని ప్రసాదిస్తాడు. అది దేవరకోన అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక పాడుబడ్డ బంగ్లా ఉండేది. ఆ ఊరి ప్రజలు ఆ బంగ్లా దగ్గరకు వెళ్లాలంటే చాలా భయపడేవాళ్లు. ఎందుకంటే ఆ బంగ్లాలో కొన్ని పిశాచాలు ఉండేవి. అవి అక్కడికి వచ్చినటువంటి జనాలను పట్టి పీడించేవి అని, వాటి అల్లరితో జనాలకు భయం పుట్టించేవి అని ప్రచారం ఉండేది. ఒకరోజు మర్రి చెట్టు మీద టింకు, రింకు, పెంకు అని 3 అల్లరి దెయ్యాలు కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. అరే, మనకి చాలా బోరుగా ఉంది. అసలు మనుషులు ఇక్కడకు రావడమే మానేశారు.
నువ్వు చెప్పింది నిజమేరా. జనాలు బొత్తిగా రావడం మానేశారు. మనకు ఈ చెట్ల మీద కూర్చొని ఏమీ తోచడం లేదు. వాళ్ళు మనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మనుషులు అంత మంచివాళ్ళు కాదు. నీకేం తెలుసు? వాళ్ళు దద్దమ్మలు. వాళ్ళకి అసలు తెలివనేదే లేదు. నీకెవరు చెప్పారు? నాకు మా తాతయ్య చెప్పేవాడు. వాళ్ళు చాలా. నువ్వు చెప్పేది మాకు నమ్మాలని లేదు. మనుషులు దద్దమ్మలు కాబట్టి మనకి భయపడుతున్నారు. సరే అయితే మేము మనుషులను దద్దమ్మలని నిరూపిస్తాము. అవును, మేము ఇద్దరం కలిసి మీ తాత చెప్పింది అబద్ధమని నిరూపించి తీరతాం. అప్పుడే మేము నీకు కనిపిస్తాము. నేను మీకు ఎంత చెప్పినా మీరు వినడం లేదు కాబట్టి మీరు మనుషులు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ పనులను చెదరగొట్టడానికి ప్రయత్నించండి. మీకే అర్థమవుతుంది. అదెంత పని? వాళ్ళను ఎక్కడికి రాకుండా చేసినటువంటి మాకు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని తరిమేయడం మాకు చిటికలో పని. అనుకున్న ప్రకారం ఆ 2 పిశాచాలు దేవరకోన గ్రామంలోకి ప్రవేశించాయి. ఆ పొలిమేర దగ్గరికి వచ్చిన తర్వాత అవి 2 మనుషుల్లాగా శంకరయ్యగా కామయ్యగా మారిపోయాయి. అలా నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళాయి. ఒకచోట ఒక పొలంలో రామయ్య అనేటటువంటి మనిషి పనిచేసుకుంటూ ఉండగా మనకి ఊళ్ళోకి రావడంతోనే ఒక దద్దమ్మ దొరికాడు. ముందు వీడికి మన సత్తా చూపించి వీడికి బుద్ధి చెప్పాలి. నువ్వు చెప్పింది నిజమే. వీళ్ళు మన దగ్గరకు రావడం లేదు కాబట్టి మనమే వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడితే సరిపోతుంది. సరే, ముందు వెళ్ళి వాడి పని చెడగొడదాం. నువ్వు చెప్పింది నిజమే కదా. ముందు వాడి దగ్గరకు వెళ్ళి పని కావాలి అని అడుగుదాం. ఆ తరువాత వాడు చేస్తున్న పని చెడగొడదాం. ఇద్దరూ కలిసి రామయ్య దగ్గరికి వెళ్లారు. అయ్యా, మేము పొరుగురు నుండి పని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము. మీరు ఏదైనా పని చెప్తే మేము చిటికలో చేస్తాము. నా దగ్గర పని ఏముంది? పని దొరికే చోటు ఒకటి ఉంది. మీరు అక్కడికి వెళితే మీకు మంచిగా పని దొరుకుతుంది. ముందు మేము మీకు చేసి పెడతాము, తరువాత అక్కడికి వెళ్ళి పని చేస్తాము. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మీరు చేసిన పనికి డబ్బులు ఇచ్చే శక్తి నా దగ్గర లేదు. మీరు డబ్బులు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కొంచెం భోజనం పెడితే సరిపోతుంది. మీరు నా మాట విని ఊరి జమీందారు గారి దగ్గరికి వెళితే మీకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది. అంతేకాకుండా చేతి నిండా పని దొరుకుతుంది. ముందు మేము మీకు ఏ పని చేయగలమో అది చెప్పండి, ఇప్పుడే చేసి పెడతాము. మీరు చెబితే అస్సలు వినేటట్టు లేరు కదా. సరే అయితే ఈ భూమి అంతా నీటితో తడపాలి. ఓసి, అదెంత పని? కాసేపట్లో నేల మొత్తాన్ని తడిపేస్తాము. సరే అయితే మీరు తడుపుతూ ఉండండి, నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి మీకు కూడా కొంచెం భోజనం తీసుకువస్తాను అని రామయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇక కామయ్య, శంకరయ్య ఎండలో చాలా దూరం వెళ్లి నీళ్లు తీసుకువచ్చి పొలాన్ని తడుపుతూ ఉన్నారు. అలా వాళ్ళు ఎంతసేపు తడిపినా భూమి మొత్తం తడవడం లేదు. ఏంట్రా బాబు, ఈ అంత తడిపినా ఈ భూమి మొత్తం తడవడం లేదు. ఒళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నా వల్ల కావడం లేదు. అనవసరంగా వచ్చి వీడి దగ్గర ఇరుక్కుపోయాము. వాడు అప్పటికీ చెబుతూనే ఉన్నాడు, జమీందారు గారి దగ్గరికి తీసుకుని వెళ్తాను అని. వీడి దగ్గరే పని ఎట్లా ఉందంటే ఇంకా జమీందారు దగ్గర పని ఇంకా ఎలా ఉంటుందో ఏమో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఈసారి మనం వెళ్లే ప్రదేశం నీడలో ఉండే పని ఉంటే అదే చేసుకుందాం. సరే, మనం అలాగే చేద్దాం. కానీ ఇంకా ఈ పొలం యజమాని రాలేదు, ఎప్పుడు వస్తాడో ఏమో. నేను ఆయన కోసమే చూస్తున్నాను. ఆయన వస్తే తనతో పాటు మనకి కూడా తినడానికి ఏమైనా తీసుకువస్తాడు అని. అలా చాలాసేపటి తర్వాత తీరిగ్గా అక్కడికి వచ్చిన పొలం యజమానిని చూసి శంకరయ్య, అయ్యగారు, పొలం మొత్తం తడిపేశాము. ఈ భోజనం మాకు సరిపోదు. నేనేం చేయగలను? నేను పేదవాడిని. నా దగ్గర ఉన్నంతలోనే నేను పెట్టగలను. కానీ మీరు అడిగినంత నేను పెట్టలేను. నేను మీకు ముందే చెప్పాను జమీందారు గారి దగ్గరకు వెళ్ళమని, కానీ మీరు నా మాట వినలేదు. చేసేది లేక బ్రతుకు జీవుడా అంటూ శంకరయ్య, కామయ్య ఇద్దరూ కలిసి జమీందారుగారి ఇంటికి బయలుదేరారు. అలా వాళ్ళు జమీందారుగారి ఇంటికి బయలుదేరుతున్నారు. మార్గ మధ్యలో ఎద్దులతో నూనె తీస్తున్నటువంటి ఒక వ్యాపారి కనబడ్డాడు.
అతని దగ్గరికి వెళ్ళి, మేము పొరుగురు నుంచి వస్తున్నాము. మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్తారా? పని ఉంది కానీ అది మనుషులు చేసేది కాదు, పశువులు చేసేది. పర్వాలేదయ్యా, ఏదో ఒకటి మేము చేస్తాము. ఏమిటో చెప్పండి. ఇదిగో ఇక్కడ ఈ ఎద్దులు ఎలాగైతే చుట్టూతా తిరుగు నూనె తీస్తున్నాయో అలాగే మీరు కూడా అక్కడ ఉన్నటువంటి గానుగను మెడకు కట్టుకొని నూనె తీయాలి. అదెంత పని అయ్యగారు, మేము చిటికలో చేస్తాము. నూనె వ్యాపారి చెప్పినట్లుగానే ఇద్దరూ వెళ్ళి ఆ గానుగను తమ మెడకు కట్టుకొని తిరగడం మొదలుపెట్టారు. మొదట్లో బాగానే ఉంది కాని చేసే కొద్దీ మెడ మొత్తం నొప్పిగా ఉంది. ఇదేంట్రా బాబు, ఎరకపోయి వచ్చి ఇరుక్కుపోయాము. నాది అదే పరిస్థితి, మెడ మొత్తం ఒకటి నొప్పిగా ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన నూనె వ్యాపారి, సరే సరే, ఈ నూనెను తీసుకుని లోపల పెట్టండి. సరేనయ్యా. ఇద్దరూ కలిసి ఆ నూనెని తీసుకుని లోపల పెట్టడానికి వెళ్లారు. అక్కడ వాళ్లు తీసిన నూనెతో పాటు జంతువుల ఎముకలు కూడా కనిపించాయి. అది చూసినటువంటి శంకరయ్య, ఇదేంటి, ఇక్కడ జంతువుల కళేబరాలు ఉన్నాయి. మీరు నూనెను కల్తీ చేస్తున్నారా? మీకు అవన్నీ ఎందుకు? మీకు పని కావాలి, పని ఇచ్చాను, అంతవరకే చూడండి. మిగిలిన విషయాలు మీకు అనవసరం. అయితే మేము ఈ విషయం బయట ప్రజలకు చెబుతాము. ఈ వ్యాపార రహస్యం తెరిచిన ఎవరిని నేను ఇప్పటిదాకా బతకనివ్వలేదు. అలాంటిది నేను మిమ్మల్ని ఎలా బ్రతకనిస్తాను? మమ్మల్ని ఏమీ చేయలేవు. నువ్వేం చేయగలవు? మేము చూస్తాము. నేను మిమ్మల్ని ఇప్పుడే పట్టుకుంటాను అని వాళ్ల దగ్గరకు రాబోయాడు. ఒక్కసారిగా వాళ్ళు అదృశ్యమైపోయారు. మరలా వాళ్ళు రోడ్డు మీద ప్రత్యక్షమై చేసేది లేక బ్రతుకుజీవుడా అంటూ శంకరయ్య, కామయ్య ఇద్దరూ కలిసి జమీందారుగారి ఇంటికి బయలుదేరారు. అలా వాళ్ళు జమీందారుగారి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన వాళ్లను చూసి జమీందారు, ఎవరు మీరు? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మేము పొరుగురు నుంచి వస్తున్నాము. ఏదైనా పని దొరుకుతుందా అని. అవును దొరగారు, మీరు ఏదైనా పని ఇప్పిస్తే చేసుకుంటాము. మా దగ్గర పని ఏముంటుంది? ఇప్పటికే చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. మీరు ఏ పని ఇచ్చినా చేస్తాము. అయితే నీడ పట్టున ఉండేటటువంటి పని ఉంటే ఇవ్వండి. సరే, అయితే పశువుల దగ్గర పని చేయాలి. అది మీకు సమ్మతమేనా? మాకు సమ్మతమేనండి. అయితే మీరు ఈ రోజు నుంచి పశువుల కొట్టంలో పని చేయండి. ఏదైతే ఏముంది, నీడ పట్టు నుండే పని ఇచ్చారు, అది చాలు. నువ్వు చెప్పింది నిజమే. ఇక ఎండలో కూర్చొనే పని లేదు. సరే పద, ముందు ఈ పశువుల కొట్టం మొత్తాన్ని శుభ్రం చేద్దాం. సరే పద, మన పని మొదలు పెడదాం. అలా ఇద్దరూ కష్టపడి ఆ పశువుల కొట్ట మొత్తాన్ని శుభ్రం చేశారు. కాసేపటికి, అమ్మయ్య, ఎలాగైతేనేం పని మొత్తం అయిపోయింది. ఇక మనం శుభ్రంగా విశ్రాంతి తీసుకోవచ్చు. నువ్వు చెప్పింది నిజమేరా. ఇక మనకి సాయంత్రం దాకా ఎలాంటి పని లేదు అని వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి పశువులు మొత్తం ఒక్కసారిగా పేడవేశాయి. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి జమీందారు, ఏంటి మీరు ఇంకా అలా తీరిగ్గా సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు? పశువులకి పాలు ఎవరు పిండాలి? ఇలా మీరు విశ్రాంతి తీసుకుంటే ఎలాగూ? ఇప్పుడే కదా వాటికి నీళ్లు పెట్టి మేత వేసింది అని విశ్రాంతి తీసుకుంటున్నాము. మీరు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటే మీ ఇంటి దగ్గరికి పోయి విశ్రాంతి తీసుకోండి. పని కావాలి అంటారు, పని ఇచ్చిన తర్వాత విశ్రాంతి కావాలి అంటారు. అలా కాదు అయ్యగారు, కొంచెం మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. ఏంట్రా మీ పరిస్థితి అర్థం చేసుకునేది? నేను మరలా వచ్చేసరికి పాలు అన్నీ పిండి మరలా పశువుల దగ్గర మొత్తం శుభ్రం చేసి వాటికి మేత వేసి ఉండాలి. లేకపోతే మరలా మీ పని పడతాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. జమీందారు వెళ్ళిపోయిన తర్వాత, నీడ పట్టున ఉద్యోగం అంటే చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకున్నాను. విశ్రాంతి సంగతి తర్వాత ఈ పని చేయలేక నడుములు పోతున్నాయి. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. మరి ఇంకా మనము ఇక్కడ ఎందుకు? ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. ఈ గొడ్లు చాకిరీ మనం చేయలేము. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడైనా తిని కూర్చునే పని ఉంటే అదైనా చేసుకుని బతుకుదాం. సరే పద. అక్కడి నుంచి అదృశ్యమైపోయి ఊరి చివరన ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గర ప్రత్యక్షమయ్యారు.
అప్పటికే అక్కడ ఉన్నటువంటి తమ స్నేహితుడు పెంకు అక్కడికి వచ్చిన వాళ్ళని చూసి బిగ్గరగా వికటాట్టహాసం చేస్తూ ఏంటి తొందరగా వచ్చేశారు అన్నాడు. ఇంకాసేపు అక్కడే ఉంటే చచ్చిపోతాము ఏమో అని భయం వేసింది. ఏమి మీరు మనుషులతో ఆడుకోలేదా? మనుషులతో మేము ఆడుకోవడం సంగతి దేవుడెరుగు. వాళ్ళు మాతోనే చాకిరీ అంతా చేయించారు. నేను అప్పుడే చెప్పాను కదా, మనుషులు నువ్వు అనుకున్నంత దద్దమ్ములు కాదు, వాళ్ళు అంతా ప్రమాదకరమైన వ్యక్తులు అని. మాకు ఇప్పుడే కదా అర్థమైంది మనిషి ఎంత ప్రమాదకరమో. కొంచెం ఆలస్యమైనా సరే తెలుసుకున్నావు కదా, ఇక మీదటి జాగ్రత్తగా ఉండు. ఇంకా నవ్వింది చాలు, అసలే ఇప్పటికే ఒళ్ళంతా పులిసిపోయింది. నువ్వు చెప్పినట్లుగా నీడ పట్టున ఉంటే మాకు ఈ కష్టం వచ్చేది కాదు. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి అని పెద్దలు అంటారు. అది కొప్పూరు అనే ఊరు. ఆ ఊరిలో కామయ్య అనేటటువంటి గ్రామాధికారి ఉండేవాడు. అతను ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి చాలా విధాలుగా సహాయపడేవాడు. అంతేకాకుండా ఎవరైనా అన్యాయానికి గురవుతుంటే దానికి కారణమైన వారిని తగిన విధంగా శిక్షించేవాడు. అయితే ఒకరోజు అతని దగ్గరకు 2 సామాన్య వ్యక్తులు వచ్చారు. తన దగ్గరకు వచ్చిన వారిని కామయ్య ఎవరు మీరు అని అడుగుతాడు. అయ్యా, నా పేరు భీమయ్య, ఇతని పేరు శంకరయ్య. చెప్పండి, ఏమిటి మీ సమస్య? అయ్యా, ఈ శంకరయ్య నా గుర్రాన్ని తీసుకుని తన గుర్రం అని వాదులాటకు వస్తున్నాడు. లేదండి, ఇతనే నా గుర్రాన్ని తీసుకుని తన గుర్రం అని అబద్ధం చెబుతున్నాడు. మీలో ఎవరు ఎవరి దగ్గర గుర్రాన్ని కొనుక్కున్నారు? అసలు మా మధ్య అమ్మకాలు ఏమీ జరగలేదు. అయితే అసలు ఏం జరిగిందో నాకు క్లుప్తంగా వివరంగా చెప్పండి. అంతేకాకుండా అసలు మీరు ఎవరు? మిమ్మల్ని ఈ ఊరిలో కూడా ఎప్పుడూ చూడలేదు. అసలు ఏం జరిగిందంటే, మాది పక్కనే ఉన్నటువంటి చిన్నమల్లు అనే గ్రామం. ఆ గ్రామంలో నేను నా కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉన్నాను. కుటుంబ పోషణ కోసం నేను మా గ్రామంలో ఉండేటటువంటి గుర్రాల శాలలో పనిచేస్తూ ఉంటాను. ఏమండి, ఏదో ఒకటి చేసి కొంత ధనాన్ని సంపాదించి తీసుకురండి. ఎందుకు? ఇప్పుడు నీకు ధనంతో పని ఏముంది? అదేంటి అలా అంటారు? ఇంకా కొన్ని రోజుల్లో మీ తండ్రిగారి ఆర్థికం రాబోతోంది. అవును, నాకు గుర్తుంది. ఇప్పుడు దానికి తొందర ఏముంది? ఇప్పటి నుంచే మనం ధనాన్ని సమకూర్చకపోతే మరి అప్పటికప్పుడు ధనం ఎలా వస్తుంది? ఏదో ఒకటి చేసి నేను తీసుకువస్తానులే. నువ్వు అనవసరంగా కంగారు పడమాకు. కంగారు పడకుండా ఎలా ఉంటామండి? అప్పటికప్పుడు అన్నీ సిద్ధం కావాలి అంటే ఎలాగూ? నేను తెలిసిన వాళ్ళని అడిగి ఉంచుతాను, వాళ్ళు ఇస్తారు కదా. అలా కాదండి, మీ యజమాని దగ్గర జీతాన్ని కొంచెం ముందుగానే తీసుకోండి. ఇప్పుడు మరలా అప్పు చేస్తే దానిని తీర్చడానికి మనకు చాలా ఇబ్బందవుతుంది. నేను ఏదో ఒకటి చేసి ధనాన్ని తీసుకువస్తాను. ఎలాగైనా సరే ఈరోజు మా యజమాని దగ్గర ధనాన్ని తీసుకోవాలి అని ఆలోచిస్తూ తన యొక్క గుర్రంతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు తనకి ఒక వ్యక్తి రోడ్డు మీద నీరసంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎవరు బాబు నువ్వు? నా పేరు శంకరయ్య, మాది పొరుగురు. మా ఊర్లో నేను వ్యవసాయం చేస్తూ నా కుటుంబాన్ని నేను పోషిస్తూ ఉన్నాను. శంకరయ్య దిగులుగా ఉండడం చూసినటువంటి అతని భార్య, ఏంటయ్యా హట్టా ఉన్నావు? ఏం లేదు, వ్యవసాయం పనులు మొదలు పెట్టాలి. అందుకోసం ధనం కావాలి కదా. ఇప్పుడు ఆ లింగయ్య దగ్గరకు వెళ్ళి ధనాన్ని అప్పుగా అడగాలి. ఇంతకు ముందే వాడి దగ్గర చాలాసార్లు డబ్బులు తీసుకున్నాం. మరిప్పుడు ఇస్తాడా? ఇస్తాడో ఇవ్వడో తెలీదు. మన ప్రయత్నం మనం చేయాలి కదా. మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తే వాడు మనల్ని చాలా చులకనగా మాట్లాడతాడు. వాడికి ఎప్పటినుంచో మన పొలం మీద కన్ను ఉంది. ఇంతకు ముందు 2-3 సార్లు తీసుకున్న అప్పుకు బదులుగా పొలాన్ని ఇవ్వమని కూడా అన్నాడు. సరే అయితే ఇంకా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుందామా? ఊర్లో అప్పు ఇచ్చేవాడు ఎవడూ లేడు. అంతా దేవుడిదే భారం. ఏవండి, ఈ గాజులు ఇస్తున్నాను. వీటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో వ్యవసాయాన్ని మొదలుపెట్టండి. ఇప్పటికే మనం ఈ వ్యవసాయంతో చాలా పోగొట్టుకున్నాము. నీకు ఉన్నటువంటి ఒకే ఒక్క బంగారం ఇది. పర్వాలేదులేండి, ఈసారి పంటలు బాగా పండితే మరలా ఇలాంటి గాజులు కొత్తవి చేపించుకోవచ్చు కదా.
నిజమే కాని భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలియదు. కాలం ఎలా ఎదురు తిరుగుతుందో కూడా తెలియదు. మీరు అన్నిటికీ ఇలా ఆలోచిస్తే ఎలాగూ ఏదో ఒకటి చేసి ముందడుగు వెయ్యాలి కదా. నువ్వు చెప్పింది నిజమే. అలాగని చూస్తూ చూస్తూ నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ బంగారాన్ని తాకట్టు పెట్టలేను. రిపీట్. ఇది మా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిందే. నాది అంటే నా భర్తగా అందులో మీకు కూడా అధికారం ఉంటుంది. నాకు ఇది తాకట్టు పెట్టడం ఇష్టం లేదు. కానీ వ్యవసాయం చెయ్యాలి అంటే డబ్బులు కావాలి. ఏం పర్వాలేదు, నేను మంచి మనసుతో మీకిస్తున్నాను. సరే అయితే నేను వీటిని పట్నంలో అమ్మి డబ్బులు తీసుకువస్తాను. భార్య గాజులు తీసుకొని పట్నం బయలుదేరి వెళ్ళాడు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు అని మా ఆవిడ గాజులు తీసుకుని పట్నం వెళ్ళాను. అక్కడ ఆ గాజులను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని తిరిగి గ్రామానికి బయలుదేరాను. మార్గం మధ్యలో దొంగలు నన్ను కొట్టి నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎత్తుకుపోయారు. ఓ అలాగా? మరి ఒంటి నిండా ఆ దెబ్బలు ఏంటి? వాళ్ళు నన్ను చంపేస్తారు అని అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా ముళ్ళ పొదల్లో పడిపోయాను. ఆ తరువాత స్పృహ తప్పి పడిపోయాను. చాలాసేపటి తరువాత స్పృహలోకి వచ్చాను. అలాగా? సరే అయితే నువ్వు నా గుర్రం మీద ఎక్కు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెబితే నేను నిన్ను అక్కడ వదిలిపెడతాను. మీకెందుకులేండి శ్రమ. ఇందులో శ్రమ ఏముంది? మనిషికి మనిషి సహాయం చేసుకోవాలి కదా. అలాంటి వాళ్ళకి ఇది అలవాటు లేదు. నేనేమన్నా పుట్టుకతో గుర్రం మీద స్వారీ చేస్తూ పుట్టానా ఏంటి? పర్వాలేదు రండి అని భీమయ్య దిగి శంకరయ్యను ఎక్కించాడు. అలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత గుర్రం మీద శంకరయ్య తన గ్రామానికి వచ్చాడు. ఇదేనా మీ గ్రామం? అవును, ఇదే మా గ్రామం. మీరు మా ఇంటికి ఆతిథ్యానికి రావాలి. ఇప్పుడు వద్దులేండి, మీరు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాదు, మీరు తప్పకుండా మా ఇంటికి రావాల్సిందే. మీరు ఇలా ఇంత బలవంతం చేస్తే ఇక రాకుండా ఎలా ఉంటాను? శంకరయ్య భీమయ్యని భర్తని చూసి శంకరయ్య భార్య, ఏమైందండి మీకు ఈ వంటి నిండా దెబ్బలేంటి? మీ ఆయన పట్నం నుంచి వస్తుంటే ఎవరో దోపిడీ దొంగలు మీ ఆయనను కొట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులను ఎత్తుకుపోయారు. అయ్యో, ఎంత పని జరిగిందండి. డబ్బు పోయే, బంగారు గాజులు పోయే. బాధపడకండి, కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. మాకు ఎప్పుడూ కష్టాలేనండి. కష్టం లేని రోజంటూ లేదు. పర్వాలేదులేవే, నేను ఇప్పుడు ఇంటికి వచ్చేశాను కదా. మరి వ్యవసాయానికి ఇప్పుడు డబ్బులు ఎక్కడ్నుంచొస్తాయి? పర్వాలేదులే, కొంత ధనంతో ఒక గుర్రాన్ని కొన్నాను. ఇప్పుడు ఆ గుర్రం మీద ఇక్కడికి వచ్చాను. గుర్రాన్ని పెట్టుకుని మీరేం చేసుకుంటారు? శంకరయ్య చెప్పిన మాటలు విని, మీరు వచ్చిన గుర్రం నాది కదా, మీది అంటారేంటి? మీ బంధువు దగ్గరకు వచ్చాను. ఒక పూట ఆతిథ్యం ఇవ్వమంటే ఇవ్వటానికి మిమ్మల్ని మా ఇంటికి తీసుకువచ్చాను. ఇప్పుడు ఆ గుర్రం నాది కాదు అంటారు. ఏమయ్యా, చూడ్డానికి మనిషివి చాలా బాగున్నావు. నీకు ఇలా అబద్ధాలు చెప్పాల్సిన పనేంటి? నాకు అబద్ధం చెప్పవలసిన పని లేదు. ఆ గుర్రం నాది. ఇంక చాలే ఆపయ్యా. చేసిందే తప్పుడు పని. మరలా దాన్ని సర్ది చెప్పాలి అనుకుంటున్నావు. అది కాదు, నేను చెప్పేది ఒకసారి వినండి. ఆపవయ్యా, ఏం చెప్తావులే, మాకు అర్థమైందిలే. అయినా ఇదేం పనయ్యా? కష్టపడి పని చేసుకోక ఇలాగా పరాయి వాళ్ల సొమ్ము మీద ఆశపడుతున్నావు? నువ్వు ఊరుకోవే. ఏదో గుర్రం మీద ఆశపడ్డాడేమో. మనిషికి అది సహజం కదా. మీరుండండి, మీకేం తెలీదు. మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. నేను చెప్పేది వినండి, నేను అలాంటి వాడిని కాదు. ఇంకా ఏం చెప్తావు కాని నువ్వు ముందు ఇక్కడి నుంచి పో. సరే అయితే నేను నా గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను. అది మా గుర్రం, నువ్వెలా తీసుకెళ్తావు? ఇది చాలా అన్యాయం. సహాయం చేసిన వ్యక్తికి మీరు ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మీరు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇలాంటి వాళ్ళు అని తెలియక మిమ్మల్ని ఇంటి దాకా రానిచ్చాను. మీరు చేస్తున్నది చాలా తప్పు. నేను పంచాయతీకి వెళ్తాను. పంచాయతీకి కాకపోతే నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు. మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టమాకు. పంచాయతీలో భీమయ్య, అదండి జరిగింది.
ఏదో ఆపదలో ఉన్నాడు కదా అని నా గుర్రం పైన అతన్ని కూర్చోబెట్టి అతని ఇంటి దగ్గరికి దిగబెట్టినందుకు అతను అతని భార్య ఇద్దరూ కలిసి నా గుర్రాన్ని తమ గుర్రం అని చెబుతున్నారు. లేదయ్యగారు, అది నా గుర్రం. ఏదో ఒకరోజు ఉండటానికి ఆతిథ్యం అడిగాడు, అందుకని మా ఇంటికి తీసుకుని వచ్చాను. ఆ తరువాత అయ్యాక ఆ గుర్రం తనది అని వాదులు అడుగు దిగాడు. సరే అయితే ఈ గుర్రం ఎవరిదో నేను తేలుస్తాను. అప్పటి వరకు ఈ గుర్రాన్ని ఊరి గుర్రపుశాలలో ఉంచండి. అయ్యా, అది నా గుర్రం. దానిని కనుక నేను తీసుకువెళ్ళకపోతే నేను పనిచేస్తున్న యజమాని కోపపడతాడు. అంతేకాకుండా నాకున్న పని కూడా పోతుంది. అయ్యా, ఇన్ని రోజులు వ్యవసాయం చేసి అందులో ఎలాంటి రాబడి రాకపోవడంతో ఆవిడ బంగారు గాజులు తాకట్టు పెట్టి తీసుకుని వచ్చి డబ్బులతో ఆ గుర్రాన్ని కొన్నాను. దారిలో వస్తుంటే కొంతమంది దోపిడీ దొంగలు నన్ను కొట్టి ఆ ధనాన్ని ఎత్తుకుపోయారు. ఇక బ్రతుకు జీవుడా అంటూ ఈ గుర్రాన్ని తీసుకుని ఊరికి బయలుదేరాను. మార్గ మధ్యలో నాకు ఏనా నీరసంగా ఒక పూట భోజనం పెట్టించమని అడిగితే అదే గుర్రం మీద అతన్ని కూడా తీసుకుని మా ఊరికి బయలుదేరాను. అతను చెప్పింది అబద్ధం, నన్ను నమ్మండి. ఆ గుర్రం నాదే. లేదయ్యా, అది నా గుర్రం, నేను కొనుక్కున్నాను. మీరిద్దరూ నాది నాది అనుకుంటున్నారు, కానీ అది ఎవరిదో తేల్చడానికి మాకు కొంత సమయం కావాలి. అప్పటి వరకు మీరు దీని గురించి కొట్లాడుకోవద్దు. 2 రోజుల తర్వాత అదిగో అక్కడ గుర్రాలు ఉన్నాయి. అందులో మీ గుర్రం ఏదో మీరే కనుక్కోండి. అది ఎలా కుదురుతుంది? నేను ఆ గుర్రాన్ని కొత్తగా కొన్నాను. నేను ఆ గుర్రాన్ని కనిపెట్టగలను. అసలు ఆ గుర్రం నిజమైనది అనటానికి ఆధారం ఏముంది? నేను గుర్రాలను నడపడంలో, వాటిని అదుపు చేయడంలో నాకు చాలా బాగా విద్య తెలుసు. నీకు విద్య తెలుసు, అందుకే ఆ గుర్రాన్ని ఎలాగైనా నువ్వు మచ్చక చేసుకుంటావు. మీరిద్దరూ చెప్పింది సబబే. సరే, మీరే చెప్పండి, ఎలా? ఆ గుర్రాల్లో మీ గుర్రాన్ని ఎలా కనిపెట్టగలరు? అవేమీ తెలియవయ్యా, నా గుర్రాన్ని నాకు ఇప్పించండి. సరే అయితే మీకు ఈ గుర్రాన్ని ఇవ్వడం కుదరదు. మీరు దీన్ని ఎంత ధరకు కొన్నారో చెబితే నేను అంత ధర మీకు చెల్లిస్తాను. దీనిని మీరు ఎలా అమ్ముతారు? దాని యొక్క యజమాని వేరే అతను ఉన్నాడు. నేను అతనికి ఏం సమాధానం చెప్పాలి? అది మాకు అనవసరం. మీరు ఈ గుర్రం మీదే అని నిరూపించుకోలేకపోతే మేము ఏమీ చేయలేము. ఎప్పటికైనా తెలిసింది కదా ఎవరు అబద్ధం చెబుతున్నారో. అతనికి శిక్ష విధించండి. ఎవరికి శిక్ష విధించాలో, ఎవరికి శిక్ష విధించకూడదో మీరు నాకు చెప్పనవసరం లేదు. సరే అయితే నేను నా యజమానిని రమ్మంటాను. అతను వచ్చిన తరువాత ఆయనే తన గుర్రాన్ని కనిపెడతాడు. ఈ ఆలోచన ఏదో చాలా బాగుంది. మీ యొక్క యజమానిని రమ్మని కబురు చేయండి. కాసేపటికి ఆ గుర్రం యొక్క అసలు యజమాని అక్కడికొచ్చాడు. అక్కడికి వచ్చిన యజమానిని చూసి గుర్రం ఒక్కసారిగా సకిలించింది. అది విన్నటువంటి గ్రామాధికారి, అవును, ఈ గుర్రం ఈ భీమయ్యదే. ఈ శంకరయ్య తనది కాని వస్తువు తనది అని పరాయి సొమ్ము మీద ఆశపడ్డాడు. కనుక అతనికి శిక్ష వేయాల్సిందే. అతనికి ఎలాంటి శిక్ష వెయ్యనవసరం లేదు. ఇందులో అతని తప్పు ఏమీ లేదు. అదేంటి? అతను మీ యొక్క గుర్రాన్ని దొంగిలించాడు కదా. అతడు ఆ పని చేయడానికి కారణం అతని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అతను చేస్తున్నటువంటి వ్యవసాయంలో ఇబ్బందులు రావడంతో అతను ఏదైనా వ్యాపారం చేయాలి అని తన భార్య నగలు తాకట్టు పెట్టాడు. కానీ అది కూడా దోపిడీ దొంగల వల్ల కోల్పోయాడు. కుటుంబాన్ని పోషించాలి, ఏం చేయాలి తెలియని పరిస్థితిలో అతడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అది ఏదైనప్పటికీ తప్పు తప్పే కదా. అది తప్పే, కానీ అతను తప్పక చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చేశాడు. అందుకే నేను అతని అప్పులు అన్నీ తీరుస్తాను. తనని వదిలేయండి. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ ఆకర్షిణి. కృష్ణగిరి అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో కృష్ణ అనే ఒక యువకుడున్నాడు. కృష్ణ సరదాగా ఊరి బయట ఉన్న బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మరో 2 స్నేహితులు నాగులు, ఏగులు కూడా ఉన్నారు. కొంత దూరం నుండి వస్తున్న కృష్ణను చూసి ఏగులు ఇలా అంటాడు. ఒరేయ్ నాగులు, అలా చూడు, కృష్ణ వస్తున్నాడు. బతికితే వాళ్ళలాగా బతకాలరా. ఏంటో అంత గొప్ప, వాడు మనలాగే కదా ఉన్నాడు. వాడికేమైనా 4 చేతులు 2 తలలు ఉన్నాయా? నువ్వు చెప్పినన్ని తలలు చేతులు ఉంటే వాణ్ణి రాక్షసుడు అంటారు. కాని వీణ్ణి ఊళ్ళో అందరూ అందగాడు, మంచోడు, చాలా ధైర్యవంతుడు అంటారు.
ఊళ్ళో వాళ్ళు అంటారు, రక్తం పేల్చకుండా జలగుండదు, పక్కనోళ్ళ గురించి మాట్లాడకుండా జనము ఉండరు. లేదురా, నిజంగానే వాడు చాలా మంచోడు. ఆడి గురించి ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్న మాటలన్నీ నిజమే. అయినా వాళ్ళు ఏమంత మంచి కనబడిందిరా? ఓటి చెప్పు. మొన్న మధ్య ఆవులు మేపుకునే తాతారావు అడవిలోకి ఆవుల్ని తీసుకొని వెళ్ళాడు మేత కోసం. అప్పుడు అడవిలో నుంచి ఓ పులొచ్చి ఆవుల మీద దాడి చేయబోయింది. ఈ కృష్ణగాడు తేనె కోసమని ఏదో చెట్టెక్కి ఆ పైనుంచి పులి రావటం గమనించాడు. ఆ తేనె పట్టుని గుడ్డలో మూటలాగా చుట్టి ఆ పులి మీదకి విసిరాడు. దెబ్బతో పులి అక్కడి నుంచి పారిపోయింది. వీడెలాగో చెట్టు మీదున్నాడు, నాకేం గాదులే అని ఊరుకోవచ్చు గదా. కాని వాడు ఊరుకోలేదు. అదిరా వాడి మంచితనం. పొగబెట్టి తరిమేయాలనుకున్న తేనెటీగలన్నీ పైగుడ్డలో మూటగట్టాడు. ఈగలు వాణ్ణి కొడతాయని తెలిసినా ఆ బాధని భరించాడు చూడు, అది వాడి గొప్పతనం. ఆ సమయానికి అలా చేసి పులి నుంచి తప్పించుకోవచ్చన్న ఆలోచన వచ్చింది చూశావా? అవిరా వాడి తెలివితేటలు. అందుకే ఊరంతా ఆడి గురించి అంతగా పొగుడుతారు. మా అన్నయ్య కూతురికి 4 ఏళ్ళు. వెళ్ళి దానికి చెప్పు, ఈ కథలన్నీ అది బాగా నమ్ముద్ది. సరే, నువ్వు నమ్మకపోతే నీ కర్మ. నిన్ను నమ్మించాల్సిన అవసరమైతే నాకు లేదు. కానీ నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకుంది. వాడు ఏమాత్రం ధైర్యవంతుడో ఈరోజే తేల్చేస్తాను, చూస్తా ఉండు. ఇంతలో కృష్ణ నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. ఏంట్రా, ఏదో తేల్చేస్తాను ముంచేస్తానంటున్నాడు వాడు. ఏమి లేదురా, నీ గురించే ఇప్పటిదాకా మేము. రే నువ్వు ఆగరా. కృష్ణ, అసలు ఈ విషయం ఏంటంటే, మొన్న పులొచ్చి మీద పడుతుంటే తాతారావుని ఆ లావుల్ని కాపాడావంటగా. ఇప్పుడు ఆ తాతారావు దగ్గరున్న కర్రావు దూడ తప్పిపోయింది. పాప మధ్యాహ్నం నుంచి ఎతుకుతూనే ఉన్నాడంట, ఎక్కడా కనిపించలా. ఒకవేళ అడవిలో అట్ట లోపలికి వెళ్ళిపోయిందేమో, దారి తప్పని వెతుక్కుంటూ వెళ్ళాడు తాతారావు. ఏంటి, అడవి లోపలికి వెళ్ళాడా? అడవిలో పులులున్నాయని తాతారావుకి తెలుసు కదరా, అయినా ఎందుకెళ్ళాడు? అసలే ముసలోడు, సరిగ్గా కళ్ళు కనపడవు, ఒంట్లో సత్తు లేదు. ఏ ధైర్యంతో వెళ్ళాడు? అయినా మీరు చూస్తూ చూస్తూ ఎలా పంపించారా? మేము చాలా చెప్పి చూశాం గాని ఏంటేనా ఆ ముసలోడు. నా కర్ర అవుదోడు ఏమైందో ఏమో అని కంగారు పడితే వెళ్ళాడు. రేయ్ పాపన్రా, తాతారావు ఒక్కడే వెళ్తుంటే మీరెందుకు అతన్ని ఒంటరిగా పంపించారు? తోడుగా వెళ్ళకపోయారా? ఆ అడవిలో పులులు దెయ్యాలు ఉన్నాయని చిన్నప్పటి నుండి ఎంటన్నాం. ఏ రోజు మన ఊళ్ళో వాళ్ళు తూర్పే పడవిలోకి వెళ్ళిందే లేదు. నన్నెట్టా ఎలమంటావు చెప్పు? అయినా నువ్వు చాలా ధైర్యం ఉన్నోడు గదా, వెళ్ళి తాతారావుకి సాయం చెయ్యి. ఒరే కృష్ణ, తాతారావు అసలు. రేయ్ నువ్వు ఆగరా, పాపం తాతారావు ఒక్కడే వెళ్ళి ఇబ్బంది పడతాడు. ఈడూళ్ళో అందరికంటే ధైర్యవంతుడని చెప్పావు గదా, వెళ్ళి తిరిగినాని అని మాట్లాడుతున్నాడు. కృష్ణ వెంటనే అక్కడి నుంచి అడవిలోకి పరుగుతీశాడు. ఎందుకురా అట్టా చేశావు? ఆ అడవిలోకి వెళ్ళటం ఎంత ప్రమాదం నీకు తెలుసుగా. ఇంతకు ముందు వెళ్ళినాళ్ళు ఒక్కరు కూడా తిరిగి రాలేదు. అది తెలిసి కూడా ఎందుకని అట్టా పంపించావు? వాడికి ఏదైనా జరగనంది జరిగితే? ఇప్పటి వరకు వాడు వీరుడు సూర్యుడు నువ్వే చెప్పావుగా. వెళ్ళి రాని, వాడేమాత్రం ఈరుడో అందరికీ అర్థమవుతుంది. నాగులిలా ఎందుకు చెప్తున్నాడో ఏగులికి అర్థం కాక అలానే చూస్తూ ఉన్నాడు. కృష్ణ తాతారావుని వెతుక్కుంటూ అడవి లోపలికి వెళ్తున్నాడు. కాని అతనికి ఎక్కడా మనిషి జాడ కనిపించలేదు. ఇంకా లోపలికి వెళ్తున్నాడు. ఇంత పెద్ద పెద్ద చెట్లు, చిమ్మ చీకటి, సూర్యకిరణాలు భూమిని తాకలేని విధంగా ఉంది ఈ అడవి అనుకుంటూ కృష్ణ భయపడకుండా ముందుకు వెళుతూ ఉన్నాడు. అలా వెళ్ళగా వెళ్ళగా అడవి మధ్యలో ఒక అందమైన దృశ్యం అతని కంటపడింది. ఒక పెద్ద కొలను, అందులో చక్కటి తామర పుష్పాలు, కొలను చుట్టూ కమ్మటి సువాసన వచ్చే పూల మొక్కలు, కావలసినంత సూర్యరశ్మి, రంగురంగుల చెట్లు. ఎంత అందమైన ప్రదేశం ఈ భూమి మీద ఉందని ఎవ్వరూ ఊహించరు. ఇక్కడ క్రూర మృగాలు, ప్రేతాత్మలు ఉంటాయని చెప్పి భయపెట్టారే గాని భూలోక స్వర్గం ఉందని ఎవరూ చెప్పలేదు. అయినా ఇంత దూరం ఎవరూ వచ్చుండరు. లేదా ఇదేమైనా మాయాలోకమా అని రకరకాలుగా కృష్ణ ఆలోచిస్తూ ఒక చెట్టు పక్కగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో అక్కడికి ఒక రాక్షసి వచ్చి కృష్ణను చూసింది. ఈ అడవిలో జంతువుల మాంసం తినలేకపోతున్నాను. మానవ మాంసం తిని చాలా రోజులయ్యింది. మానవులెవరూ ఇటువైపుగా రావడం లేదు. నా గురించి భయపడి వీడితో పాటు ఊళ్ళోకి వెళితే కావలసినంత ఆహారం దొరుకుతుంది అనుకుని
వెంటనే ఆ రాక్షసి అందమైన యువతిగా మారి వచ్చింది. ఆమెను చూసిన కృష్ణకి కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. ఆహా, ఈ ప్రదేశం ఇంత అందంగా ఉందనుకుంటే ఈమె అంతకంటే అందంగా ఉంది. అనుకుంటూ కృష్ణ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఎవరు నువ్వు? ఇంత పెద్ద అడవిలోకి ఒంటరిగా ఎలా వచ్చావు? అతన్ని చూసి ఆమె భయపడి అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించింది. ఆగు, నన్ను చూసి నువ్వు భయపడకు. నేను నీకు హాని చేయడానికి రాలేదు. ఒక వ్యక్తిని వెతుక్కుంటూ ఇటుగా వచ్చాను. నీ పేరేంటి? నా పేరు ఆకర్షిణి. నేను దేవకన్యను. అప్పుడప్పుడు విహారయాత్ర చేస్తూ ఇక్కడికొస్తాం. ప్రతి పున్నమికి వచ్చి ఈ భూలోక అందాలను ఆస్వాదించి తిరిగి మా లోకాలకి వెళ్ళిపోతాం. కానీ మా ఊరి ప్రజలిక్కడ దెయ్యాలుంటాయని చెప్తారు. నిజానికి నేను నిన్ను చూడలేదు. చూసుంటే నా రూపాన్ని దెయ్యంలాగా మార్చుకుని కనిపించేదాన్ని. మీ ఆనందానికి మా మనుషులు అడ్డు రాకూడదని మీరే భయపెడుతున్నారన్నమాట. సరే, నేనొకరిని వెతుక్కుంటూ వచ్చాను. నీకు ఇబ్బంది కలిగించుంటే క్షమించు అని చెప్పి కృష్ణ వెళ్ళిపోతూ ఉంటే అతన్ని ఆపుతూ, ఇంత అందమైన నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా? నువ్వు మానవలోకంలో ఉండగలవా? నీలాంటి వాడు తోడుంటే ఏ లోకంలోనైనా ఉంటాను అని ఆమె అనగానే కృష్ణ ఆమెను వెంటబెట్టుకుని గ్రామంలోకి వచ్చాడు. వాళ్ళని చూసిన నాగులు ఆశ్చర్యపోయాడు. దెయ్యం చేతిలోనో మృగం చేతిలోనో చేస్తాడనుకుంటే ఈడేంటి అందమైన అమ్మాయితో వచ్చాడు? అసలు ఆ అడవిలో అమ్మాయి ఎట్ట దొరికింది ఈడికి? ఏంట్రా అలా చూస్తున్నారు? తాతారావు కోసం వెళ్ళి నువ్వు తామర పూలంట అమ్మాయితో వచ్చావేంటా అని తాతారావు కోసం అడవంతా వెతికాను. ఎక్కడా కనిపించలేదు. ఇంతలో ఈ అమ్మాయి కనబడింది. ఊరు చూస్తానంటే తీసుకొచ్చాను. అయినా ఇంత అందమైన అమ్మాయి చూసేంత అద్భుతం మన ఊర్లో ఏముంది? ఈ అమ్మాయినే మన ఊరోళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ముందుగా కృష్ణ ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. చాలా దూరం నడిచొచ్చావు కదా, కాసేపు నువ్వు ఈ గదిలో విశ్రాంతి తీసుకో అని ఆమెను గదిలోకి పంపించాడు. అప్పటికే బాగా చీకటి పడడంతో ఆమె గదిలోకి వెళ్లి నిద్రపోయింది. కృష్ణ కూడా నిద్రపోయాడు. ఇప్పుడే అక్కడికి రహస్యంగా నాగులొచ్చాడు. నిద్రపోతున్న ఆమెను చూడాలని మెల్లిగా కిటికీల నుండి ఆమెను చూడగానే నాగులు భయపడ్డాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది రాక్షసి గనుక. ఈడు బాగా మోసపోయాడు. అమ్మాయి అనుకొని దెయ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇది ఖచ్చితంగా విని తినేస్తుంది. ఈలోగా ఈ విషయం ఊరంతా చెప్పాలి అని అనుకుని ఊళ్ళో వాళ్ళను పిలవడానికి వెళ్ళాడు. కృష్ణ నిద్రపోలేదు. అలా నటిస్తున్నాడు. కొంత సమయం తర్వాత అంత నట్టడివిలో దేవకన్య అని చెప్పింది. ఈమెను నమ్మటమేలా? అనుకుంటూ వెళ్లి ఆమెను చూశాడు. దయ్యం నిద్రపోతూ ఉంది. అది చూసి కృష్ణ మొదట భయపడ్డాడు. తర్వాత చాలా తెలివిగా ఆలోచించాడు. కాసేపటికి కృష్ణ దయ్యం ఎప్పుడు నిద్రలేస్తుందా అని ఎదురుచూశాడు. కొంత సమయానికి అది నిద్రలేచి అందమైన అమ్మాయిలాగా మారి కృష్ణ దగ్గరికి వచ్చింది. నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నాలాగా మనిషివి కాదు కదా, దేవకన్యవి. అందుకే నీకోసం అమృతం తెచ్చాను. ఆ సీసాలో ఉంది, తాగు అని అక్కడ గాజు సీసాన్ని తీసుకుని అందులో ఉన్న తేనెను తాగించాడు. ఇది చాలా బావుంది, నాకింకా కావాలి. అసలు నువ్వు నిజంగా దేవకన్యవేనా? నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. అదేమిటి, నీకెందుకు నా మీద అనుమానం వచ్చింది? నువ్వు నిజంగా దేవకన్యవైతే మీ దగ్గర కొన్ని శక్తులుంటాయి కదా, నీ శక్తులు నాకు చూపించు. నేననుకున్నట్టు ఈ ఊర్లో వాళ్ళందరి రక్తం తాగాలంటే వీడికేదో మాయ చూపించాలి. సరే చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు, చేస్తాను అక్కడున్న కుర్చీని ముట్టుకోకుండా ఇక్కడికి తీసుకురా అని అనగానే తన మాయతో కుర్చీని జరిగేలా చేస్తుంది. అర్రే, భలే చేసావే. అయితే ఈ కుర్చీని మళ్ళీ అక్కడికే పంపు అని అంటాడు కృష్ణ. దయ్యం నవ్వుకొని మళ్ళీ ఆ కుర్చీని అక్కడికే పంపుతుంది. ఇప్పుడు నేను వేరేలా అడుగుతాను. ఏమడగాలి? నువ్వు తేనె తాగిన సీసాలోకి వెళ్ళి చూపించు. అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. నువ్వు ఒక వెర్రివాళ్లా ఉన్నావు. ఇలా చిన్న పిల్లాడ్లా కాకుండా డబ్బులు బంగారం కోరుకో, ఇస్తాను. ఆహా, కాదు, నువ్వు ఆ సీసాలోకి వెళ్ళాలి. నీకు చేత కాకపోతే చెప్పు, నేను వేరే ఏదన్నా అడుగుతాను అని చిన్న పిల్లాడిలాగా అడుగుతాడు కృష్ణ.
దాంతో కోపం వచ్చిన దయ్యం ఇలా అంటుంది, సరే చూడు, నేను అందులోకి ఎలా వెళ్తానో అని చెప్పి ఆ దయ్యం చిన్నగా మారి ఆ సీసాలోకి వెళుతుంది. కృష్ణ వెంటనే ఆ సీసా మూతపెట్టి తన మెడలో ఉన్న తాయెత్తుని ఆ సీసాకి కట్టేస్తాడు. దాంతో దయ్యం బయటికి రావడానికి కుదరక ఆ సీసాలోనే కొట్టుకుంటూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత ఊళ్ళో జనాలతో నాగులు ఏగులు అక్కడికొచ్చారు. ఇన్ని రోజులు మీరందరూ వాణ్ణి మంచోడన్నారుగా, ఇప్పుడు చూడండి ఆడి నిజ స్వరూపం. మనోని బట్టి బిడిస్తున్న దెయ్యాన్ని తీసుకొచ్చి ఇంటో పెట్టుకున్నాడు. ఎప్పటి వరకు ఎన్ని ప్రాణాలు పోయాయి, దానికి కారణం ఇతనే అని ఊరి జనాలతో చెబుతూ ఉన్నాడు నాగులు. కృష్ణ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. ఎందుకు మీరందరూ నా ఇంటి ముందు చేరారు? ఈ నాగులు నువ్వు దెయ్యాన్ని తీసుకొచ్చి ఇంటో పెట్టుకున్నావని, మన ఊరు మొత్తాన్ని దానికి బలివ్వాలని చూస్తున్నావని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. మేము ఈ మాటలు అమ్మలేదు గాని చెవిలో జోరేగలాగా ఎంటపడితే వచ్చాం. ఒకసారి మాకు ఏడికి అర్థమయ్యేలాగా చెప్పు, అసలు నువ్వు అడవిలో నుండి తీసుకొచ్చిన అమ్మాయి ఎవరు? అది అమ్మాయి కాదు, దెయ్యం అంటున్నాడు ఈడు. మీకు నా మీద నమ్మకం ఉంది కదా, నన్ను నమ్ముతారు కదా. ఊరికి చెడు చేసే ఆలోచన నాకు లేదు. నేనందరికీ మంచి చెయ్యాలని చూస్తున్నాను. అదిగో అదిగో, కావాలనే ఇతనేదో దాస్తున్నాడు. ఊరికి మంచి జరిగే పనయ్యుంటే ఎందుకు దాస్తాడు? అతను చేసేదేంటో ఇప్పుడే మనందరి ముందు చేయమని చెప్పండి. అసలు విషయమేంటో చెప్పు కృష్ణ, అందరి అనుమానం తీరిపోతుందిగా. ఎందుకు నువ్వు చెడ్డపేరు తెచ్చుకుంటావు? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను తీసుకొచ్చింది దెయ్యాన్ని, కానీ నాకు ఆ విషయం తెలీదు అని ఊరి జనానికి నిజం చెప్తాడు కృష్ణ. ఆ సీసా కూడా చూపిస్తాడు. అందులో దయ్యం దాని అసలు రూపంలో ఉంటుంది. అందరూ దాన్ని చూసి భయపడిపోతారు. ఊరి జనం నాగుల్ని తిట్టి ఆ సీసాను తీసుకువెళ్లి ఒక చోట భూమిలో పాతిపెడతారు. తర్వాత ఏగులు నాగులు కృష్ణ దగ్గరికి వెళ్తారు. నిన్నడవిలోకి పంపి దెయ్యానికి అప్పచెప్దామనుకున్నాడు గాని నువ్వు ఆ దెయ్యాన్ని అంతం చేసి ఊరి ప్రజల మనసులో దేవుడు వయ్యవు కృష్ణ. అవును కృష్ణ, నీ మంచితనం నాకిప్పుడే అర్థమైంది. నేను అబద్ధం చెప్పడం వల్ల నువ్వు అడవిలోకి వెళ్ళావు. ఆ నిజాన్ని నేను ఊళ్ళో వాళ్ళకి చెప్పుంటే అందరూ ఆ దెయ్యంలాగా నన్ను కూడా పాతి పెట్టేవాళ్ళు. కానీ నువ్వు నిజం చెప్పకుండా నన్ను కాపాడావు. నిజంగా నీకు నా మీద కోపం లేదా కృష్ణ? ఏదైనా ఒక విషయం మనం చూసే కోణాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది. దీన్ని నేను వేరే కోణంలో చూశాను. నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టే ఈరోజు మంచి జరిగింది. కాబట్టి నీ మీద నాకు ఏ కోపమూ లేదు. ఒక అడవిలో ఆకలి రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఆకలి ఎక్కువ. ఆకలికి బానిసై ఆకులు అలమలతో పాటు జంతువులను తినేసేవాడు. తన ఆకలిదాడి కారణంగా అడవిలోని జంతు సంపద తగ్గుముఖం పట్టడంతో సమీపంలోని ముత్యాలపాడు గ్రామానికి వస్తాడు. అక్కడ ఊరి శివార్లలో మాటువేసి అటువైపు వెళ్లేవాళ్ళని చంపి తినేసేవాడు. అలా అటువైపు వెళ్లాలంటే భయపడేవారు జనాలు. ఇలా ఉండగా ఒకరోజు ఆకలి రాక్షసుడు ఓ పక్కన కూర్చొని నిద్రపోతుండగా ఇద్దరు గ్రామస్తులు వెళుతున్నారు. అప్పుడు, ఒరే వీరన్నా, ఈ దారిలో వెళ్ళొద్దు. ఇక్కడ ఆకలి రాక్షసుడు ఉన్నాడంట. వాడికి కనబడితే మనల్ని చెరుకు పిప్పిలా నమిలి తినేస్తాడు. నిజమేరా మల్లన్న, కాని మనం ఇంటికి వెళ్ళడానికి ఈ తోవ తప్ప వేరే తోవ లేదు కదరా. ఎలాగైనా మనం ఈ తోవలో నుంచి వెళ్లాల్సిందే. కొంచెం నెమ్మదిగా మాట్లాడరా. ఆ ఆకలి రాక్షసుడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. వాడికి మన మాటలు వినబడితే అంతే, మనం వాడికి ఆహారమైపోతాం. మల్లన్న, ఎక్కువ చప్పుడు చేయకుండా మెల్లగా నడువు అని మల్లన్న వీరన్న మాట్లాడుకుంటున్న మాటలను ఆకలి రాక్షసుడు వింటూనే ఉంటాడు. ఉన్నపాటుగా వాళ్ల ఎదురుగా వచ్చి, నన్ను తప్పించుకుని పోదామనే అంత ధైర్యవంతులా? రోజు ఒక మనిషి మాంసం తినే నాకు ఈరోజు ఇద్దరు మనుషుల మాంసం తింటాను. మమ్మల్ని ఏమీ చేయకు. మేము ఈ తోవలో రావడమే మేము చేసిన తప్పు. ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయ్. నీకు ఏం కావాలన్నా ఇస్తాము. అవును, మమ్మల్ని తినకుండా వదిలేస్తే ఊళ్ళోని పాలకేంద్రంలో ఉన్న పాలన్నీ నీకు తీసుకువస్తాము. నవనవలాడుతున్న ఇద్దరు మనుషుల్ని ఎదురుగా పెట్టుకుని పాలు తాగడానికి నేనేమన్నా వెర్రివాడిని అనుకుంటున్నారా? ఈరోజు నేను మీ ఇద్దరిని తినేసి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ మల్లన్న వీరయ్యలను తినేసి ఆకలి రాక్షసుడు మరో మనిషి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ తరువాతి రోజు కూడా తన ఆకలి తీరడానికి ఎవరు బలైపోతారా అని చెట్టు పక్కన
గుంటనక్కలా మాటు వేసి ఉండగా అటువైపుగా వయసు పెరిగినా మానసికంగా ఎదగని బుద్ధిమాంద్యం కల యువకుడు వెళతాడు. ఆ యువకుడి రాకను పసిగట్టిన ఆ ఆకలి రాక్షసుడు ఒక్కసారిగా తన ముందుకు వచ్చి, నేను ఆకలి రాక్షసుడని. ఈరోజు నువ్వే నాకు ఆహారం. చివరగా నీ వాళ్ళని తలుచుకో. ఆ? ఎవరు నువ్వు? ఇలా బూచోళ్ళలో ఉన్నావేంటి? చెప్పాను కదరా, నేను ఆకలి రాక్షసుడని. అవునా? ఏంటి అలా ఉన్నావు? మా ఇల్లు ఎక్కడో తప్పిపోయింది. నన్ను మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళవా? ఒరేయ్, నేను నీలాంటి మనిషిని కాదు, రాక్షసుడని. నాకు ఆకలి ఎక్కువ. ఈరోజు నిన్ను తినేసి నా ఆకలి తీర్చుకుంటాను. ఏహే, నన్ను తింటావా? నన్ను తినటానికి నేనేమన్నా పలహారం అనుకున్నావా? అయినా అంత పెద్ద మనిషివి, అంత చిన్న నోట్లోకి నేనెలా వెళ్తాను? నువ్వు మనిషివి పెద్దగా ఉన్నావు కానీ అస్సలు తెలివే లేదు. వీడి వాలకం చూస్తుంటే పిచ్చివాడిలా ఉన్నాడు. లేకపోతే నా ఆకారం చూసి వెంటనే పారిపోతాడు కదా. ఆ ప్రయత్నమే చేయకుండా ఇక్కడే ఉన్నాడంటే వీడు నాలాంటి రాక్షసుడైనా అయ్యుండాలి, లేదంటే లోకం పోకడా తెలియని పిచ్చివాడైనా అయ్యుండాలి. ఇప్పుడే తెలుసుకుందాం. ఇదిగో చూడు, మీ నాన్న ఏం చేస్తాడు? ఆ, 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 మా నాన్న ఆకాశంలో ఎడ్ల బండి తోలుతాడు. మరి మీ అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ ఆ, 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 సీతారాములు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తోంది. రాక్షసుడికే పిచ్చెక్కించావు కదరా. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 100 మంది అన్నదమ్ములం. అందరికన్నా నేనే పెద్దవాణ్ణి, తెలుసా? ఏమాత్రం అనుమానం లేదు, వీడు ఖచ్చితంగా పిచ్చివాడే. ఈ పిచ్చివాడితో పని అయ్యేలా లేదు. ఇలాంటి మానసిక వికలాంగుణ్ణి తింటే నేను కూడా వాడిలా అయిపోతానేమో. ఆకలితో అయినా ఉండొచ్చు గాని ఈ మతిహీనుడిని మాత్రం తినకూడదు అని మనసులో అనుకొని, నేను నిన్ను ఏమీ చెయ్యను గాని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా ఇల్లు ఎక్కడో తప్పిపోయింది. అది అది కనపడే వరకు ఇక్కడే ఉంటా. ఊరే నాయనా, ఇల్లు తప్పిపోవడమేంటి? పిచ్చోడిలా మాట్లాడుతున్నావు? నన్ను పిచ్చివాడు అంటావా? నువ్వే పిచ్చివాడివి. మీ అమ్మ పిచ్చిది, మీ నాన్న పిచ్చివాడు. సర్లేరా బాబు, నేనే పిచ్చోడినేలే. మీ అమ్మ నీ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళు. మా ఇల్లు ఎక్కడుందో తెలియదుగా. ఇదిగో, ఇలా నేరుగా వెళ్ళు. ఆ కుడి పక్కకి తిరుగు, మీ ఇల్లు వచ్చేస్తుంది. అలాగే, నేను వెళ్తాను కానీ ఈసారి మా ఊరు వచ్చినప్పుడు నాతో మా ఇంటికి రా. మా అమ్మ నీకు బోలెడు జంతికలు పెడుతుంది. సర్లే, వస్తా గాని ముందు నువ్వు వెళ్ళు. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. కడుపు నకనకలాడుతుంది. ఉన్న పలంగా మనిషి మాంసం తినాలి. నువ్వు వెళ్ళిన వెంటనే ఊళ్ళోకి వెళితే ఎవరో ఒకరు దొరకకుండా ఉంటారా? ఎవరు దొరికితే వాళ్ళని తినేసి ఈ రోజుకు సరిపెట్టుకుంటాను. త్వరగా త్వరగా వెళ్ళరా బాబు. అమ్మో, ఊళ్ళోకి వెళ్తానని వీడికి చెప్పాను. వీడు ఎలాగో పిచ్చివాడే కదా, ఏం పర్లేదులే అని ఆ పిచ్చివాడిని పంపించేస్తాడు ఆకలి రాక్షసుడు. ఆ పిచ్చివాడు కొంచెం దూరం వెళ్ళిన తరువాత, అమ్మయ్యా, పిచ్చివాడిగా నటించి ఆ ఆకలి రాక్షసుడు బారి నుండి బయటపడ్డాను. లేకపోతే ఈ పాటిక వాడికి ఆహారమైపోను. వెంటనే ఊర్లోకి వెళ్ళి ఆకలి రాక్షసుడు ఊడిపై దాడి చేయబోతున్నాడని చెప్పాలి. లేదంటే రాక్షసుడు ఆకలికి ఊరు మొత్తం ఖాళీ అయ్యి వల్లకాడుగా మారిపోతుంది అంటూ వెంటనే ఊళ్ళోకి వెళ్ళి వాళ్ల తండ్రి రాజన్నతో జరిగిన విషయమంతా చెబుతాడు యువకుడు. వెంటనే అప్రమత్తమైన రాజన్న ఊరి ప్రెసిడెంట్ని కలిసి, ఆ తర్వాత రోజు గ్రామంలో ఉండే రాజన్న ఊరి ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళి, అయ్యా,
ఊరు శివార్లో ఉన్న ఆకలి రాక్షసుడి ఆకలికి మన ఊరి జనాలు ఒక్కొక్కరిగా బలైపోతున్నారు. నిన్న రాత్రి మా దగ్గర పనిచేసే వీరయ్య మల్లన్నలను పొట్టని పెట్టుకున్నాడు. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆ రాక్షసుడి ఆకలికి గ్రామస్తులందరూ బలైపోతారు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను రాజన్న. వాడిని ఎదిరించేంత కండబలం మనకు లేదు. కాబట్టి వాడు చెప్పినట్టే చెయ్యాలి. నేనే ఆ రాక్షసుడితో మాట్లాడతాను. అని ఆకలి రాక్షసుడు ఉండే చోటుకు వెళతాడు ప్రెసిడెంటు. ఆకలి రాక్షసుడా, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. నీ వల్ల మా గ్రామంలోని ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నువ్విక్కడ నుండి వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతాను. అయితే ఈ రోజుకి నువ్వు నాకు ఆహారం అవుతావా? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడి నుండి వెళ్ళిపోమంటే నన్నే ఆహారంగా చేసుకుంటానంటున్నావా? మరి నా ఆకలి తీర్చేదెవరు? ఆకలికి తట్టుకోవడం నా వల్ల కాదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు ఏదో ఒక ఆహారం పెట్టండి, లేకపోతే మీ ఇళ్లలోకొచ్చి అందరిని తినేస్తా. మీ అంతట మీరే నాకు సరిపడ తిండి దండిగా పెడతారా, లేక మీరే నాకు తిండిగా మారతారా? తెలుసుకోండి. ఆకలి రాక్షసుడా, అంత పని చేయకు. ఈ రోజు కాస్త ఓపిక పడితే రేపటి నుండి మా గ్రామం ఒక్కో గృహం నుండి ఒక్కో రోజుకు నీకు ఆహారం అందిస్తాము. అంతవరకు ఓపిక పట్టు. ఈ ఒక్కరోజే మీకు అవకాశం ఇస్తున్నా. రేపటి నుండి ఒక్కో ఇంటి నుంచి గంగాలమంతా మాంసాహారం కావాలి. ఏ రోజైతే మీరు పెట్టారో ఆ రోజు ఆ ఇంట్లో వాళ్ళ నరమాంసం తింటాను. అందుకు ఒప్పుకున్న ప్రెసిడెంటు గ్రామానికి వెళ్లి ఆకలి రాక్షసుడితో జరిగిన సంభాషణ మొత్తం గ్రామస్తులతో చెప్తాడు. ఊరి జనాలు ఆ రాక్షసుడికి ఆహారం అవ్వడం కంటే ఆ బాధలేవో మనమే పడి వాడికి రోజుకొక్క ఇంటి నుండి మాంసాహారం పంపిస్తే మంచిది కదా అని మాటిచ్చారు. ఒకటి మాత్రం మర్చిపోకండి. ఏ రోజైతే మనం వాడి గంగాళమంత మాంసాహారాన్ని పంపించడం మానేస్తామో ఆ రోజు ఊళ్ళో వాళ్ళందరినీ చంపి తినేస్తాడు. ప్రెసిడెంట్ గారు చెప్పింది నాకు నచ్చింది. ఆయన ఏం చేసినా మన బాగు కోసమే కదా చేస్తారు. మన ఇండ్ల నుంచి వాడికి ఆహారం పంపించి ప్రాణాలు కాపాడుకుందాం. ఏ రోజు ఎవరు ఆకలి రాక్షసుడికి ఆహారం పంపించాలో మీరే నిర్ణయించుకోండి అని ప్రెసిడెంట్ చెప్పిన తర్వాత గ్రామస్తులందరూ కలిసి వంతులవారీగా ఆకలి రాక్షసుడికి ఆహారం పంపిస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒక రోజున మాధవుడు అనే గ్రామస్తుడి ఇంటి నుండి తిండి వెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు నా వంతు వచ్చింది. ఆకలి రాక్షసుడికి ఆహారం పంపించకపోతే ఇంటిమీద పడి మారణహోమం సృష్టిస్తాడు. నా దగ్గర సొమ్ము లేదు. ఈరోజు ఆ రాక్షసుడికి ఆహారం అయిపోవాల్సిందేనా అని ఆలోచిస్తుంటే ఆ ఊళ్ళోకి ముత్యాలు అనే ఒక అమ్మాయి వస్తుంది. ఆమె మాధవుడికి శ్రీమంతుని బిడ్డలా కనిపించింది. నా పేరు ముత్యాలు. మాది పొరుగురైన పార్వతీపురం. అమ్మవారి దర్శనానికి వెళుతుండగా ఈ ఊరికొచ్చేసరికి చీకటి పడిపోయింది. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆతిథ్యం ఇస్తే రేపు వెళ్ళిపోతాను. ముత్యాలను చూసిన మాధవుడు, ఈ అమ్మాయిని చూస్తుంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. తన దగ్గరున్న సంచిలో సొమ్ము దండిగా ఉండుండొచ్చు. ఈ రాత్రికి ఆమెకు ఆతిథ్యం ఇచ్చి తన దగ్గరున్న సొమ్మును తస్కరిస్తే ఆ ఆకలి రాక్షసుడికి గంగాలమంత మాంసాహారం పెట్టేయొచ్చు. మనం వాడికి ఆహారం కాకుండా బయటపడొచ్చు. నువ్వు మాకు అతిథివి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాత్రికి ఇక్కడే పడుకో అని చెప్పిన మాధవుడు ఆ రోజు రాత్రి తన గదిలోకి వెళ్లి సొమ్ము తస్కరించే పనిలో ఉండగా ముత్యాలు మెలకువగా ఉండడం గమనిస్తాడు. ఏంటి మాధవగారు, ఆతిథ్యమిచ్చిన మీరేనా నా గదిలో చోరీ చేసేందుకొస్తారా? నన్ను క్షమించమ్మా. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే ఈ పని చేయాల్సి వచ్చింది. అసలు సంగతేంటో వివరంగా చెప్పండి. మా గ్రామం శివారులో ఉన్న ఆకలి రాక్షసుడు మా గ్రామంలోని మనుషుల్ని తినేస్తుంటే ఒక్కో రోజు ఒక్కో ఇంటి నుంచి గంగాళమంత మాంసాహారం ఇస్తామని మా గ్రామస్తుల్ని చంపొద్దని మాటిచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నా ఇంటి నుంచి గంగాళమంత మాంసాహారం పంపించాలి. చూస్తే నా దగ్గర సొమ్ము లేదు. ఆహారం తీసుకెళ్లకపోతే మా ఇంట్లోని మనుషులందర్నీ చంపి తినేస్తాడు. ఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు, ఈ గ్రామమంతటి సమస్య కూడా. ఆ ఆకలి రాక్షసుడి పీడ విరగడ చేసుకోవడానికి నా వద్ద ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయమేదో చెప్పి పుణ్యం కట్టుకో తల్లి. నీ వల్ల మా ఊళ్ళో వాళ్ళ ప్రాణాలు నిలుస్తాయంటే అంతకంటే ఏం కావాలి? ఆ ఆకలి రాక్షసుణ్ణి ఎలా అంతం చేయాలి? వాడిని కండబలంతో ఏం చేయలేం కాబట్టి మనం బుద్ధిబలం ఉపయోగించాలి అని మాధవుడి చెవిలో ఉపాయం చెప్తుంది ముత్యాలు. ఆ తర్వాతి రోజు
ఏరా ఒట్టి చేతులతో ఊపుకొని వచ్చావు? నా తిండి ఎందుకు తేలేదు? నీకోసం తెస్తున్న మాంసాహారాన్ని నీకంటే బలమైన ఎక్కువ ఆకలి కలిగిన మరో ఆకలి రాక్షసి కనబడి లాక్కొని తినేసింది. ఏంట్రా కట్టుకథలు చెప్తున్నావా? నాకంటే తిండిపోతూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నిజంగా ఉంది. ఆ రాక్షసి నీకంటే బలంగా ఉంది. నీ గురించి చెప్తే చీపురు పుల్లలా తీసిపారేసింది. అనరాని మాటలంది కూడా. ఆ తలపగురు రాక్షసి ఎక్కడుందో చెప్పు. ఇప్పుడే దానిని మట్టిలో కలిపేస్తాను. ఇదిగో ఈ అరణ్య ఉత్తర మార్గంలో ఉన్న కొండ పక్కన ఉంది. ఆవేశంతో అక్కడికి వెళ్లిన ఆకలి రాక్షసుడు చుట్టూ వెతికినా ఎక్కడా కనిపించదు. ఎక్కడుందా రాక్షసి? ఎక్కడా? ఇందాక ఇక్కడే చూశాను. ఇంతలో ఏమైందో? ఇంతలో చెట్ల వెనక నుంచి అదృశ్యవాణి ఇలా అంటుంది. ఓరి ఆకలి రాక్షసుడా! అతి ఆకలితో మనుషుల్ని చంపి తింటున్న నువ్వు మహాపాపివి. ఎవరు నువ్వు? నక్కి నక్కి దాక్కొని మాట్లాడడం కాదు. నీకు దమ్ముంటే నా ముందుకి రా. నరమాంసం తినే నీలాంటి నీచులతో మాట్లాడడానికే ఇష్టపడను. అటువంటిది నిన్ను చూసి పాపాన్ని మూటగట్టుకోను. నాకంటే బలవంతురాలివా నువ్వు? నాకని తెచ్చిన మాంసాహారం తీసేసుకున్నావంట? మర్యాదగా నా మాంసాహారం నాకివ్వకపోతే ఈరోజు నా చేతిలో నీకు చావే. పిచ్చివాడా, నీ కంటికే కనపడిని నన్ను ఎలా చంపుతావురా? నాకున్న దివ్యశక్తితో నువ్వెక్కడున్నావో తెలుసుకుంటాను. నీకున్న దివ్యశక్తితో ఒక్క అనాథకు నీ చేత్తో ఆకలి తీర్చు చాలు. నీకు కావాల్సినంత మాంసాహారాన్ని నేనిస్తాను. నిజమేనా? లేక నన్ను మభ్యపెడుతున్నావా? నిజమే. నువ్వు ఒక్క అనాథకి ఆకలి తీర్చి చూడు. నువ్వు ఊహించని అద్భుతం జరుగుతుంది అని అనగానే ఆకలి రాక్షసుడు తన దివ్యశక్తితో అటుగా వెళుతున్న ఒక అనాథకు తన దగ్గర పళ్ళు ఇస్తాడు. ఆ అనాథ ఆ పళ్లను తిన్న వెంటనే ఆకలి రాక్షసుడు మామూలు మనిషిగా మారిపోతాడు. అప్పటివరకు వినిపించిన అదృశ్యవాణి దేవత రూపంలో ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. మీ వల్ల నాకు శాప విమోచనం జరిగింది తల్లి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పండి. నువ్వు నాకు ఏమీ చెయ్యనవసరం లేదు. ఇన్నాళ్ళు ఈ గ్రామ ప్రజలను చంపుకు తిన్నావు కనుక ఇక నుంచి ఈ గ్రామంపై ఎటువంటి జంతురాక్షస దాడులు జరగకుండా చూసుకొని గ్రామానికి రక్షణగా ఉండు. అలాగే మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. ఇంతకు మీరెవరో తెలుసుకోవచ్చా? నేను ఈ ఊరి గ్రామదేవత ముత్యాలమ్మను. కష్టకాలంలో ఉన్న నా భక్తులను రక్షించుకునేందుకు ఓ సాధారణ వ్యక్తిలా వచ్చి ఇటు నీకు శాపవిమోచనం చేయడంతో పాటు నా భక్తులను రక్షించుకున్నాను. పూర్వజన్మలో నువ్వు ఎందరో అనాథుల నోటి దగ్గర అన్నం లాక్కుని తిన్నావు. అందులో భాగంగా ఒక మహాసాత్వి తన కొడుకు కోసం దాచిన అన్నాన్ని నువ్వు లాక్కోవడం వలన ఆ పతివ్రత శాపానికి గురై ఆకలి రాక్షసుడిగా పుట్టావు. ఇప్పుడు నీ అంతట నువ్వే ఈ అనాథ ఆకలి తీర్చడంతో నీకు శాపవిమోచనం కలిగింది అని గ్రామదేవత చెప్పి అక్కడినుంచి మాయమవుతుంది. అప్పటినుండి ముత్యాలమ్మ అనుగ్రహంతో ముత్యాలపాడు గ్రామానికి రక్షణగా ఉన్నాడు ఆకలి రాక్షసుడు.